తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒక రాత్రి కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి హేమంత గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. భాసురుడు ఇంటికి వచ్చిన తర్వాత విరాజిత గురించి అతడికి ఏమీ చెప్పలేదు కల్పలత. ఇంట్లో ఉన్న మిగతా కుటుంబ సభ్యులను కూడా దాని గురించి ప్రస్తావించనివ్వలేదు. కాలచక్రంలో రోజులు తిరిగిపోతుంటే అప్పుడు అర్థమైంది విరాజితకి తాను భాస్కరవర్మ కలవడం ఇక అసాధ్యమేనని. అదిగో అప్పుడు పుట్టిందామెలో పట్టుదల. భాసురుడి వియోగంలో ఒక రోజుకి మరో రోజు తోడవుతుంటే ఆ దూరంలోంచి మరింత ప్రేమ పుట్టుకు వచ్చింది విరాజితకి. పంతం పెరిగింది. ఎలా అయినా సరే భాస్కరవర్మను కలిసి తీరాలని నిశ్చయించుకుంది. వెంటనే పావులు కదిపింది. మందిరాన్ని, అందులో పనిచేస్తున్న దాసదాసీ జనాన్ని ఒక్కరిని కూడా వదలకుండా మనిషిని బాగా గమనించింది. ఏ పరిచారిక బలహీనత ఏమిటో చాలా నిశితంగా పరిశీలించింది. రాజమందిర ప్రాకార ప్రధాన ద్వారం వద్ద నుంచి ఉద్యానవనం వరకు ఎక్కడ ఎవరు కావలి ఉంటారో, ఏ సమయంలో ఎవరెలా ఉపయోగపడతారో, ఎక్కడ ఏ లొసుగు ఉందో, ప్రతి దానిని తనకి అనుకూలంగా ఎలా మలుచుకోవచ్చో అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంది. అప్పుడు రంగంలోకి దిగింది. తన పరిశీలనలో తనకి ఉపకరించే మనిషిగా ఆమె ప్రధాన పరిచారిక శంపను ఎంపిక చేసుకుంది. మంచి మాటలు 4 చెప్పింది. బహుమానాలు ముట్టచెప్పింది. బ్రతిమలాడింది. కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అలా శంపను కరిగించి తన వైపుకు తిప్పుకుని ఆమెని తనకి భాస్కరవర్మకి మధ్య సంధానకర్తగా మార్చుకుంది. అటు తర్వాత ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు భాస్కరుడిని కలవడం ఆమెకి నల్లేరుపై బండి నడకలా మారిపోయింది. అయితే ప్రేమకి ఎంత బలం, ఎంత వేగం ఉంటుందో అంతకు మించిన ఆతృత కూడా ఉంటుంది. దాన్ని మించిన తెలివి తక్కువతనము ఉంటుంది. అదే విరాజిత భాసురుల ప్రేమ రహస్య కలీకల వ్యవహారాన్ని సువర్ణవల్లి పసిగట్టగలిగేలా చేసింది. అటు పిమ్మట సువర్ణవల్లి చేసిన మంత్రాంగానికి సంబంధించిన విషయాలేవి అటు విరాజితకి గాని ఇటు నవనీతకు గాని తెలియవు. సువర్ణవల్లి కూడా వారి ప్రేమకథ తన ఇంటి వద్దనే ముగిసిపోయిందన్న ధీమాతో భాసురుడి సంగతి నవనీతకి తెలియచేయలేదు. కనుకనే సువర్ణవల్లి విరాజిత నృత్య శిక్షణను అర్ధాంతరంగా ఎందుకు ఆపివేయించినది అటు విరాజితకే కాక ఇటు నవనీతకి కూడా అంతు చిక్కని విషయంగా మారింది. ఇవన్నీ తెలిసినా తెలియకపోయినా సువర్ణవల్లి దూరదృష్టి, ఆలోచన విధానాల గురించి నవనీత బాగా ఎరుగును కనుక ఈ విషయంలో ఆమె విరాజితకి మద్దతు తెలపలేకపోయింది. అందుకే అమ్మా, ఎందుకైనా మంచిది నాట్య శిక్షణ విషయం ఒకసారి అమ్మమ్మగారి చెవున వేసి ఆవిడగారి అనుమతి కూడా తీసుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి అంది. ఆమె సంశయాలు, అర్థం లేని ఆంక్షలు చూస్తుంటే విరాజితకి కొంచెం విసుగు కలిగింది. ఎందుకంత ఆందోళన పడతావు? అయినా ఇదేమంత తప్పని? నృత్యం నేర్చుకోవడమేగా, మరేం పర్వాలేదు చెప్పి అక్కడి నుంచి లేచి అవతలికి వెళ్ళిపోయింది. నిజం చెప్పాలంటే ఆమె దృష్టిలో ఇది చాలా సామాన్యమైన విషయం, అతి చిన్న విషయం. అందుకే ఆ నిర్లక్ష్యం, విరాజిత నిర్లక్ష్యానికి భయం కలిగిన ప్రస్తుత పరిస్థితుల్లో తాను స్వతంత్రించి చేయగలిగింది కూడా ఏదీ లేదు కనుక ఈ సంగతి సాధ్యమైనంత త్వరగా సువర్ణవల్లికి తెలియచేయడం గురించి ఆలోచిస్తూ తన పనిలో నిమగ్నమైంది. అయితే భుజగభూషణుడు మళ్ళీ ఆ సాయంత్రమే విరాజిత మందిరానికి వచ్చాడు. వస్తూనే చిత్రకళను నేర్పగలిగే వారెవరూ ఇంకా లభించలేదు. నాట్యాచార్యులు మాత్రం 1-4 లభించారు. ప్రస్తుతం వారందరికీ శాస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నాం. అంతా అయ్యాక నిష్ణాతులైన ఒకరిని ఎంపిక చేస్తాం. 1-2-3 రోజుల్లోనే నీ నాట్యాభ్యాసం తిరిగి ప్రారంభమవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అతడి వివరణ వింటున్న సమయంలోనే ఈ సంగతి సువర్ణవల్లి చెవిన వేసేందుకు నవనీతకి ఒక చక్కని దారి దొరికినట్టయింది. వెంటనే విరాజిత చెవి దగ్గరికి చేరిపోయి, అమ్మా, నాదొక చిన్న విన్నపం అంది గుసగుసగా. తమలో తాము అలా గుసగుసలాడుకోవడం చూసి భుజగభూషణుడు నొచ్చుకుంటాడేమోనని జంకుతూనే, చెప్పు అనుమతిని ఇచ్చేసింది విరాజిత. ఈ నాట్యం, చిత్రకళ అభ్యసించడం మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు ఇక అటు ఇటు వెళ్ళడానికి ఉండదు కనుక అర్ధోక్తిలో ఆగి విరాజిత ముఖంలోనికి చూసింది. తర్వాత మాటని పూర్తి చేయాలా వద్దా అన్నట్లుగా
ఏదో చెప్పాలని ప్రారంభించి మళ్ళీ మధ్యలో ఆపడం దేనికి? చెప్పు ప్రోత్సహించింది. కనుక ఈ లోపున ఒకసారి మాతామహి గారింటికి వెళ్ళి వస్తే బాగుంటుంది కదా అని అంది సంశయిస్తూనే. వింటూనే బ్రుకిటి ముడేసింది విరాజిత. మొన్ననే కదా ఆవిడ వచ్చి నన్ను చూసి వెళ్ళారు, ఇంత వెంటనే మళ్ళీ మనమెందుకు వెళ్ళడం? అనుమానంగా ప్రశ్నించింది. నిజానికి ఆమె భయమంతా సరైన కారణం లేకుండా వెడితే మాతామహి ఏమంటుందో అన్నదే. ఆమె ప్రశ్న విని గతుక్కుమని అంతలోనే సర్దుకుంది నవనీత. అంటే నిజానికి మనం వెళ్ళేది ఆ ముసలావిడని చూసేందుకు కాదు, ఆ వంకన అక్కడ ఉన్న మీ బాల్యమిత్రులను కలిసేందుకు. ఒకసారి వెళ్ళొచ్చేయడమే మంచిది, లేకపోతే మళ్ళీ వాళ్ళందరినీ మీరు ఎప్పటికీ చూడగలుగుతారో ఏమో. ఆసువుగా అబద్ధం చెప్పేసింది. నవనీత మాటలు వింటుంటే విరాజిత కనుల ముందు భాసురవర్మ కదిలాడో. గుండె చల్లుమంది. క్షణకాలం తీయని పులకరింతలతో మేని మొత్తం అదో రకంగా జలధరించిపోయింది. అవును, అతడి గురించి తెలుసుకోవడానికి ఇంతకు మించిన అవకాశం దొరకదు. పైగా తనే స్వయంగా వెళ్ళడం వల్ల మరిన్ని ఎక్కువ వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇంకా వీలైతే ఈ 2 రోజులు హాయిగా తనివి తీరా అతడితో గడిపి రావచ్చు. తాము ఇకపై తరచూ ఎక్కడ కలుసుకోవాలో ఆ సంగతులన్నీ చర్చించుకొని ఒక ప్రణాళికను రూపొందించుకోవచ్చు. ఇదే మంచి తరుణం కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలి మనసులోనే నిర్ణయించుకుంది. పైకి మాత్రం ఇదేదో బాగుంది దాది, అలాగే చేద్దాం అంది ఉత్సాహంగా. తను ఇచ్చిన ఒక చిన్న సలహాని కూడా ఆమె అంతగా గౌరవించేసరికి నవనీత పొంగిపోయింది. అలా అయితే ఈ విషయాన్ని భుజగభూషణుల వారికి మీరే స్వయంగా చెప్పండి అంది. ఆ ఇద్దరూ అలా తన పక్షంలోనే గుసగుసలాడుకోవడం చూసి భుజగభూషణ వర్మకి సహజంగానే సందేహం కలిగింది. లోపల ఏమనిపించినా దాన్ని పైకి వ్యక్తపరచకూడదు కనుక విరాజిత మాట్లాడడం కోసం ఓపికగా ఎదురు చూడసాగాడు. అనుకున్నట్టే ఆమె పెదవి కదిపింది. క్షమించాలి బావా, మా నవనీతమ్మకి ఇప్పుడే హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చిందట. అదే చెబుతోంది. అంటే మరేమీ లేదు, నాట్యాభ్యాసం మొదలయ్యేలోపు ఒకసారి అమ్మమ్మగారింటికి వెళ్ళి వద్దామంటుంది అంది పక్కనే ఉన్న ఆమె వైపు చూస్తూ. వింటూనే నొసలు ముడేశాడు భుజగభూషణవర్మ. ఈ సలహా అతడికి సుతరాము నచ్చలేదు. ఎందుకంటే అసలే ఇప్పటికే విరాజితని చూడకుండా ఎక్కువసేపు ఉండలేకపోతున్నాడతను. విషయం చెప్పే వంకన ఇలా ఉన్నపులంగా పరిగెత్తుకుని ఆమె దగ్గరికి వచ్చేసింది కూడా అందుకే. ఇటువంటి సమయంలో ఆమె ఊరి ప్రయాణం అనడం అతడికి గొంతులో పడిన పచ్చి వెలక్కాయలా తోచింది. అలాంటి సలహా ఇచ్చిన నవనీతపై పీకల దాకా కోపం ముంచుకొచ్చింది. ఆ ఉడుకులోనే అనేశాడు. ఆమెకేం ఎన్నైనా చెప్తుంది, ఆ మాటల్ని మనం మన్నించనక్కర్లేదు. అయినా దాసి అభిప్రాయాన్ని గౌరవించేదేమిటి? చులకనగా తీసి పారేశాడు. ఒక్కసారిగా అతడు అలా అనగలడని ఊహించని నవనీత ఆ మాటలకి మనసు బాధపడడంతో ముఖం చిన్నబుచ్చుకుంది. నిజానికి యశోదర ఉన్నప్పుడు కానీ మరణించిన తర్వాత కానీ విరాజిత అక్క చెల్లెళ్ళందరూ ఆమెని దాదిగానే పిలిచారు. ఆమెతో ఆత్మీయంగానే మెలిగారు. ముఖ్యంగా ఆమెని ఆత్మబంధువుగానే తలచారు తప్పితే దాసి దృష్టితో ఎవరూ చూడలేదు. కానీ భుజగభూషణ వర్మ ఈనాడు ఇలా కొత్తగా తన దాసరికాన్ని గుర్తు చేయడంతో ఆమె మనస్సు నొచ్చుకుంది. ఆమెదే కాదు, విరాజితది అదే పరిస్థితి. అప్పటి వరకు చిన్న చిరునవ్వుతో ప్రశాంతంగా ఉన్న విరాజిత ముఖం తన మాటలతో కళతప్పిపోవడం చూసి కొద్దిగా కలవరపడ్డాడతను. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె అభిమానం సంపాదించుకోవడం కోసం అతడు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో అనాలోచితంగా ఏవేవో వాగేసి ఆమెని నొప్పించడం అంటే చేజేతులారా విరాజితకి తన పైన దురభిప్రాయం కలిగించుకోవడమే. అదే జరిగితే అసంకల్పితంగానే ఆమె తనకి దూరమైపోతుంది అనిపించడంతో చటుక్కున నాలుగు ఖర్చుకున్నాడు. ఏం విరాజిత, నేనేమైనా పొరపాటుగా మాట్లాడానా? కొద్దిగా ముందుకు వంగి ఆతృతగా అడిగాడు. అవును, నవనీత ఎప్పటికీ మాకు దాసి కాదు టక్కున అంది. ఈ విషయంలో ఎందుకో అతన్ని గౌరవించాలని ఆమెకి అనిపించలేదు. అందుకే ఆ మాట అంత నిర్మోహమాటంగా చెప్పడానికి సంకోచించలేదు. విరాజిత వైఖరి చూసి పరిస్థితి అదుపు తప్పేలా ఉందని అనిపించడంతో చివరికి తనే రాజీపడ్డాడు. అయ్యయ్యో, ఈ నిజం నాకు తెలియదు. ఆమె మీద మీకు ఇలాంటి అభిప్రాయం, ఇంతటి అభిమానం ఉందని ముందే తెలిస్తే అంత మాట అనేవాడినే కాదు. అందున ఇప్పుడు ఉన్న ఫలంగా పైనవంటే ఆ ఏర్పాట్లు, వాటికి తగిన రక్షణ బాధ్యతలు ఇవన్నీ పర్యవేక్షించవలసిన వాడిని నేనే కదా.
ఆ చిరాకులోనే అలా అనేశానన్నమాట. నన్ను క్షమించు అపరాధిలా తల వంచుకుంటూ నెమ్మదిగా అన్నాడు. అయినా విరాజిత ముఖం విప్పారలేదు. ఇక లాభం లేదనిపించడంతో వెంటనే నవనీత వైపు తిరిగి, నవనీతమ్మగారు, ఈ రాజమహల్కి కొత్తవాడిని కదా, మీ గురించి పూర్తిగా తెలియక అలా అనేశాను, నన్ను క్షమించండి దీనంగా చెప్పాడు. ఆ మాట అప్పగించడానికి లోపల మాత్రం సగం చచ్చాడు. అప్పుడు కరిగింది విరాజిత. అయ్యయ్యో బావా, నా ఉద్దేశం మీ చేత దాదికి క్షమాపణలు చెప్పించాలని కాదు, తడబాటుగా అంది. మెత్తగా ముద్దుగా గోముగా ఆమె పిలిచిన ఆ పిలుపు అతడి చెవుల్లో మధుర మృదంగ ధ్వానాలు మోగించింది. అతడిలో కొత్త ఊపిరులు ఊదింది. మరి అన్నాడు ఆమె పిలుపు కలిగించిన పరవశంలోంచి బలవంతాన బయటపడుతూ. అంటే ఇప్పుడు నేను ప్రయాణం పెట్టుకుంటే మీరు ఇబ్బంది పడతారేమోనని, అలా అని మానేస్తే నేను కాస్త బాధపడతాను. అందుకే అటు వెళ్ళడమా లేక ఇటు నడవడమా ఎటూ తేల్చుకోలేక అలా బాధపడుతూ ఉండిపోయానంతే, నసిగింది. అది విని అప్పుడు తేలికగా నవ్వేశాడతను. పోన్లే, నా సుఖం కోసం నువ్వింతగా తాపత్రయపడుతున్నావు కనుక ఈసారికి నీకు రక్షణగా నేను రాను. కానీ నా అంతటి వీరుడు సమర్థుడు మరొకరున్నారు, వారిని నీ వెంట పంపిస్తాను అన్నాడు చాలా ఉదారంగా. మీతో సమానమైన వారు ఇంకొకరా? ఎవరతడు? కుతూహలంగా అడిగింది విరాజిత. మదనుడని ఇటీవలే కొలువులో చేరాడు. సరే, కాలాతీతమవుతోంది, నేనిక వెడతాను. ప్రయాణం ఎప్పుడో చెబితే ఆ ఏర్పాట్లు చేస్తాను అన్నాడు వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ. అది చెప్పాల్సింది కూడా మీరే, నేను కాదు, గబుక్కున అంది విరాజిత. విస్తుపోయాడు భుజగభూషణవర్మ. ఆనాటి రాత్రి విషపురుగు బారి నుంచి ఆమెను కాపాడింది లగాయతు. తన పట్ల విరాజితకి కొద్ది కొద్దిగా సదభిప్రాయము, సానుకూల దృష్టి పెరిగి కాస్త కాస్తగా అభిమానం ఏర్పడుతోందని తెలుస్తోంది. కానీ మరీ తన అనుమతి లేనిదే ఎటూ కదలలేనంతటి అభిమానం, అది ఇంత స్వల్ప వ్యవధిలో ఏర్పడగలదని అతడు ఊహించనే లేదు. తీరా ఊహించనిది జరిగేసరికి ముందు నెవ్వరపోయాడు, పిమ్మట ఆనందించాడు. అప్పుడన్నాడు, మరి చాదస్తానికి పోతున్నావు విరాజిత? నేను నీ ప్రధాన రక్షణాధికారినే కావచ్చు, అంత మాత్రాన ఇలా ప్రతిదానికి నా అనుమతిని కోరనక్కర్లేదు ఉబ్బి తబ్బిబ్బులైపోతూ అభిమానంగా అన్నాడు. ఈసారి విరాజిత నివరబోయి అంతలోనే తేరుకుంది. బావగారు పొరబడుతున్నారు, నేను మీ అనుమతిని కోరలేదు. నా తరపున మాట్లాడి నేను అమ్మమ్మగారి ఇంటికి వెళ్లేందుకు మా తల్లిదండ్రుల అనుమతిని తీసుకొని నన్నక్కడికి పంపించే బాధ్యతను మీ మీద పెడుతున్నాను వివరించింది. అది విని పుసుక్కున నవ్వింది నవనీత. ఆమె నవ్వు అతడిని చాలా అవమానపరిచింది. కానీ విరాజిత కోసమే దాన్ని గరళంలా దిగమింగాడు. సరే, నువ్వింత అభిమానంగా అడిగాక కాదనగలనా? అసలు నువ్వు ఆజ్ఞాపించాలే గాని నీకోసం ఏమైనా చేస్తానో అన్నాడు కించిత్ ప్రేమని గొంతులో రంగరించి ఆపేక్షగా ఆమె వైపు చూస్తూ. ఉలిక్కి పడబోయి అదుపు చేసుకుంది విరాజిత. ఎందుకో అతడి ప్రేమ పూర్వక దృక్కులు ఆమెకి అస్సలు నచ్చలేదు. ఆ చూపులను సహించలేనట్టుగా గబుక్కున తెలవంచుకుంది. ఆ చర్య అతడిని కానీ బాధించదు కదా అన్న శంక కలగడంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టుగా చేతులు జోడించి అతడికి నమస్కరించి ఆ వెనువెంటనే ఏదో ఒక అత్యవసర కార్యం ఉన్నదానిలా చివాలున లేచి వెనదిరిగి అక్కడి నుంచి చరచర మందిర అంతర్భాగంలోనికి వెళ్ళిపోయింది. వెంటనే ఆమెను అనుసరించబోయింది నవనీత. ఆ ప్రయత్నం గమనించి చప్పున చెయ్యి అడ్డుపెట్టి ఆమెను నిలువరించాడు భుజగభూషణవర్మ. బిత్తరపోతూ చటుక్కున ఆగిపోయి చివాలన తలెత్తి అతడి వైపు ప్రశ్నార్థకంగా చూసింది. ఎందుకు ఆపావు అన్నట్టుగా. అమ్మా నవనీతమ్మా, మీతో ఒక చిన్న సంగతి విన్నవించుకోవాలమ్మా అన్నాడు ఆమెకి దగ్గరగా వస్తూ. నవనీత నొసలు ముడివడ్డాయి. అమ్మా అని సంబోధిస్తూనే చిన్న విన్నపం చేయాలని వినయంగా చెబుతూనే మీద మీదకి వస్తున్న అతగాడి మాటలకు చేతలకు పొంతన కుదరకపోవడంతో ఒక్క క్షణం అయోమయంలో పడింది. చెప్పమంటారా? ఆమె ముఖంలో ముఖం పెడుతూ అదోలా అడిగాడు. ఉలిక్కిపడి 4 అడుగులు వెనక్కి వేద్దామనుకుంటూ కదిలిన ఆమెకి వెనుక రాజమందిర కుడ్యం అడ్డు తగలడంతో ఎక్కడ ఉన్నది అక్కడే నిలిచిపోవలసి వచ్చింది. అది చూసి మూతిని ఓ పక్కకి సాగదీసి వంకరగా నవ్వాడతడు. నవ్వుతూనే తన 2 చేతులు చాచి ఆమె వెనక ఉన్న గోడ మీద నవనీతకి ఇరువైపులా వచ్చేలా ఆంచాడు. అతడలా చేయడంతో గోడకి బల్లిలా అతుక్కుపోయిన నవనీత
భుజగభూషణుడి 2 బాహువులకి మధ్య గల ఖాళీలో అతడికి ఎదురుగా అతడి ఊపిరి తనకి తగిలేంత దగ్గరగా ఇరుక్కుపోయింది. ఆ భంగిమలో తనను తాను చూసుకున్న నవనీతకి అసలేం జరుగుతోందో అంతుపట్టలేదు. కళ్ళెత్తి అయోమయంగా భయంగా చూసిందతని వైపు. భయపడకు, నిన్ను అమ్మా అని సంబోధించాను కనుక నేను నీకు బిడ్డలాంటి వాడినే, కాబట్టి ఏ విధంగానూ అవమానించను. కానీ ఇంకొక్కసారి విరాజితకు నాకు మధ్య జరిగే సంభాషణలో గాని, విషయాల్లో గాని, సంఘటనల్లో గాని కలగజేసుకుని నన్ను అవమానిస్తే మాత్రం నీ ప్రాణాలు నీవి కావు. ఒక్క విషయం గుర్తుంచుకో, నేను విరాజితని ప్రేమిస్తున్నాను, ప్రాణం కంటే ఎక్కువగా ఆరాధిస్తున్నాను. నాకు విరాజితకు మధ్య ఎవరైనా అడ్డు రావాలని చూశారో, పళ్ళ బిగువున కటువుగా చెబుతున్నవాడల్లా మధ్యలో ఆపేసి నవనీతకి ఇరువైపులా గోడకి ఆనించి ఉంచిన చేతులు తీసేసి అవతలికి జరిగాడు. జరుగుతూనే ఊరనున్న కత్తిని సర్రున బయటకు లాగి ఎంత వేగంగా యువతలికి లాగాడో అంతకు రెట్టింపు వేగంతో తిరిగి ఒరలోనికి జొనిపేశాడు. ఆ పెట్టడంలో ప్రాణాలు తీసేస్తాను అన్న అర్థం స్ఫురించింది. అదిరిపోయింది నవనీత. బెదురుచూపులు చూస్తున్న ఆమెని అలాగే వదిలేసి గిర్రున వెనుతిరిగి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది అంతరంగిక మందిరం కావడం వల్ల అక్కడ ఇతర పరిచారికలెవరూ ఉండరు. కనీసం విరాజిత కూడా ఆ దరిదాపుల్లో లేదు. అందుకే జరిగిన విషయం అటు నవనీతకి ఇటు భుజగభూషణ వర్మకి తప్ప మరెవ్వరికీ తెలియకుండా పోయింది. కాలయముడిలా చరచరా కదిలి వెళ్ళిపోతున్న అతన్ని చూస్తుంటే ఆ భుజగభూషణ వర్మ అంత నమ్మదగిన వ్యక్తిలా అనిపించట్లేదు అన్న సువర్ణవల్లి మాటలు జ్ఞప్తికి రావడంతో చేష్టలు దక్కి అలాగే నిల్చుండిపోయింది నవనీత. కొంతమంది ముఖ్య పరిచారికలను వెంటబెట్టుకుని మరునాటి సూర్యోదయాత్ పూర్వమే మాతామహి ఇంటికి బయలుదేరి వెళ్లవలసిందిగా ఆ రాత్రే విరాజితకి అనుజ్ఞ వచ్చేసింది. కానీ ఆ కొంతమంది పరిచారికలలో నవనీత లేదు. విరాజిత వెంట వెళ్లే వారిలో తను ఉండదన్న సంగతి భుజగభూషణుడు తనని బెదిరించినప్పుడే నవనీతకి తెలిసిపోయింది. కానీ బయటపడే ధైర్యం లేక మిన్నకుండిపోయింది. అనుకున్నదే జరిగేసరికి నిస్సహాయంగా నిట్టూర్చడం మినహా మరేదీ చేయలేకపోయింది. నిజానికి ఆమె విరాజిత చేత ఈ ప్రయాణానికి అంకురార్పణ చేయించింది. ఆమెతో కలిసి తను సువర్ణవల్లిని కలవాలనుకున్నది విరాజిత ప్రారంభించబోతున్న నృత్య శిక్షణ గురించి చెప్పడానికి. చెప్పి ఆ విషయంలో విరాజితని ప్రోత్సహించాలా లేక నిరుత్సాహపరచాలా అనేది తెలుసుకోవడం కోసం. ఏదో ఒక బలవత్తరమైన కారణం ఉంటే తప్ప పెద్దావిడ ఆ నిర్ణయం తీసుకోదు. కనుక ఆ కారణాన్ని తెలుసుకోవాలన్నదే ఆమె స్థిర సంకల్పం. అయితే అనూహ్యంగా కథ మరో మలుపు తిరగడంతో ఉదయాన్నే అమ్మమ్మగారి ఇంటికి తరలి వెడుతున్న విరాజితకి నిస్సహాయంగా నిలబడి వీడ్కోలు చెబుతూ ఉండిపోయింది. మనిషి అయితే వెళ్ళలేకపోయింది. కానీ తానందించాల్సిన సందేశాన్ని తెలివిగా సువర్ణవల్లికి పంపింది. అది విరాజిత ద్వారానే. అమ్మమ్మగారి ఊరి పొలమేరల్లోనికి అడుగిడుతూ ఉండగానే పోయిన ప్రాణాలన్నీ తిరిగి శరీరంలోనికి ప్రవేశించిన భావన కలిగింది విరాజితకి. తన కోసం వచ్చిన విరాజితని చూడగానే పొంగిపోయింది సువర్ణవల్లి. యోగక్షేమాలన్నీ మాట్లాడుకోవడం అయ్యాక అప్పుడు నవనీత పంపిన వర్ణచిత్రాన్నొకదానిని తీసి మాతామహికి అందించింది విరాజిత. నవనీత ప్రత్యేకంగా పంపించింది అనగానే గబుక్కున దాన్ని అందుకొని ఆతృతగా విప్పి చూసింది సువర్ణవల్లి. చుట్టగా చుట్టి ఉన్న ఆ మేలి వస్త్రం నిండా రంగురంగులలో చిత్రింపబడి ఉన్నాయి వివిధ నాట్య భంగిమలలో ఉన్న స్త్రీమూర్తుల చిత్రాలు. ఆ స్త్రీమూర్తులకి కొద్ది దూరంలో వస్త్రానికి ఒక మూలగా చిత్రింపబడి ఉన్నారు నట్టువాంగం నిలుపుతున్న నాట్యాచార్యులు. ఆ నాట్యాచార్యులు కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆడ మగ అంతా కలిసి ఇంచుమించు 4-5. ఆ పక్కనే మిగిలిన పక్క వాయిద్యగాళ్ళు. చూస్తున్న సువర్ణవల్లి భ్రుకుటి ముడిపడింది. దీన్ని నీ చేత పంపిస్తూ నాతో చెప్పమని నవనీత తన మాటగా ఏదైనా చెప్పిందా? మనవరాలి వైపు తిరుగుతూ అడిగింది. ఆహా, చెప్పింది. మా తల్లిగారి బాల్యంలో ఆవిడతో సమానంగా దాది కూడా వర్ణచిత్రాలు వేస్తుంటే మీరు ఆమెపైన ఆగ్రహించారట కదా. అప్పటినుంచి చిత్రకళ జోలికి పోరాదని ఆమెపై ఆంక్షలు విధించారట కదా, నిజమేనా? కుతూహలంగా అడిగింది విరాజిత. అవునన్నట్టు తలూపింది సువర్ణవల్లి. కానీ ఆమె దాన్ని మరవలేకపోతోందట. కనుక తిరిగి కొనసాగించడానికి మీరు అనుమతి ఇస్తారేమో అడిగి తెలుసుకుని రమ్మంది చెప్పింది.
వింటూ ఆలోచనలో పడిపోయింది సువర్ణవల్లి. ఆమె ఆలోచన విరాజితకి నచ్చలేదు. అందుకే మెల్లగా ఆవిడ దగ్గరికి చేరి ప్రేమగా ఆమె మెడ చుట్టూ చేతులు వేసింది. ఏదైనా ముఖ్యమైన విషయంలో తన అంగీకారం దొరకదేమోనన్న శంక కలిగినప్పుడు తనని ప్రసన్నురాల్ని చేసుకోవడం కోసమే విరాజిత అలా వ్యవహరిస్తుందన్న సంగతి సువర్ణవల్లికి సైతం తెలుసు. అందుకే మనవరాలి చర్యలకి చిన్నగా నవ్విందావిడ. అడుగు, ఏం కావాలో అంది ఆప్యాయంగా. నేను ఒక్కసారి అలా మన ఊరంతా తిరిగి వద్దామని అనుకుంటున్నాను. ఇది మొదటి విన్నపం అంది. ఆ కోరిక విని సువర్ణవల్లి భయపడలేదు. ఎందుకంటే అప్పటికే తను చేయవలసిన ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేసే ఉంచింది కనుక. అందుకే అభ్యంతరం లేదు అంది. మరి ఆ రెండో కోరిక అడిగింది. మనిషి మనసు వశం, మనసు లలిత కళల వశం కనుక నవనీత చిత్రలేఖనం కొనసాగించేందుకు మీరు అనుమతి ఇవ్వాలి అర్థించింది. అది విని మరోమారు నవ్వింది సువర్ణవల్లి. అప్పుడంటే ఏవేవో అభ్యంతరాలు, అంతకు మించిన భయాలు ఉండడం వల్ల ఆ నిర్ణయం తీసుకొనవలసి వచ్చింది. కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. అందుకే అంగీకరిస్తున్నాను. ఈ నా మాటలను యథాతథంగా అక్షరం పొల్లు పోకుండా నవనీతకి చెప్పు అని చెప్పేసి చేతిలో వర్ణచిత్రాలతో ఉన్న వస్త్రాన్ని చుట్టేసి దానిని తిరిగి విరాజిత చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందామె. పెద్దావిడ నిష్క్రమించడమే ఆలస్యం. చేతిలో ఉన్న వర్ణచిత్రాన్ని ఓ పక్కకి పడేసి శంపని మాత్రమే తీసుకుని ఊరు చూసే వంకన భాసురవర్మ గృహానికి బయలుదేరింది విరాజిత. ఇంటిని వదిలి ఆలయం వైపుకు వెడుతుంటే ఆమె నవనాడులు ఉత్తేజితమైపోయాయి. ఏదో కొత్త ఉత్సాహం పరిధిని మించి పరుగులు పెడుతున్నట్టు అనిపిస్తుంటే ఆమె హృదయ లయ అపరిమితంగా పెరిగిపోయింది. ఆలయానికి వెళ్ళి ఎలాగో దైవ దర్శనం చేసుకుంది. తనకి వెళ్ళిన వెంటనే భాసురవర్మ కనిపించేటట్టు చేయమంటూ దైవాన్ని వేడుకుంది. భగవంతుడికి నివేదించుకుంది కనుక తన కోరిక ఖచ్చితంగా నెరవేరి తీరుతుందన్న నమ్మకంతో సంతోషం అవధులు దాటుతుంటే దాని తాలూకు ఉద్వేగం అడుగుల్ని అటూ ఇటూ చేసేస్తుంటే ఆలయ ప్రాంగణం దాటి వెనుక వైపున ఉన్న మరో ద్వారం దాటి గబగబా నడుస్తూ భాసురవర్మ ఇంటికి చేరుకొని అక్కడ కనిపించిన దృశ్యం చూసి అవాక్కైపోయింది. ఆ ఇంటి ద్వారాలు మొత్తం తెరిచే ఉన్నాయి. కానీ మనుషులే ఎవరూ లేరు. కల్పలత, భాసురుడు, అతడి చెల్లెలు, అతడి తల్లి ఎవరూ లేరు. రిత్తవోయి శూన్యంలా కనిపిస్తున్న ఆ ఇంటిని చూసేసరికి మనసు మండిపోయిందామెకి. ఖచ్చితంగా తను భాసురవర్మని కలుస్తుంది, చూస్తుంది, మాట్లాడుతుంది అన్న వెర్రి నమ్మకంతో వచ్చిన ఆమెకి అనూహ్యంగా ఎదురైన ఈ నిరాశ ఆశనిపాతమైంది. తట్టుకోలేక మొదలు నరికిన చెట్టులా అక్కడే కూలబడిపోయి ముఖాన్ని అరచేతుల్లో దాచుకుని బోరున ఏడ్చేసింది. పొగిలి ఏడుస్తున్న విరాజితని చూస్తుంటే శంపకి చాలా జాలి కలిగింది. ఎంత జాలేసినా జరిగిన నిజాన్ని బయటపెడితే ప్రాణాలకే ప్రమాదం కనుక ఏమీ తెలియనట్టే ఉండిపోయింది. అయితే రహస్యాన్ని బయట పెట్టలేకపోయినా సాటి మనిషిగా ఆమెను ఓదార్చేందుకు ఎటువంటి అభ్యంతరాలుండవు కనుక నిశ్శబ్దంగా విరాజితను సమీపించి నెమ్మదిగా ఆమె భుజం మీద చెయ్యేసి మెత్తగా నొక్కింది, సానుభూతి చూపుతున్నట్టు. ఆమె ఓదార్పు విరాజిత దుఃఖాన్ని రెట్టింపు చేసింది. అంతే, శంపని చుట్టుకొని మరోసారి వెక్కి ఏడ్చేసింది. ఊరుకోండమ్మా, ఏదీ మన చేతుల్లో లేదు. గుండెలు అవిసేలా రోదిస్తున్న ఆమె వెన్ను నిమురుతూ అనునయ వచనాలు చెప్పింది శంప. అసలు ఏమయ్యాడి భాసురుడు? ఎందుకు నన్ను కలవకుండా, నాతో మాట మాత్రమేనా చెప్పకుండా ఇలా మొహం చాటు చేసుకుని పోయాడు? ఏం జరిగి ఉంటుంది? వెక్కుతూనే ఒకదాని తర్వాత ఒకటిగా ప్రశ్నాస్త్రాలను సంధించింది విరాజిత. ఆ ప్రశ్నలు వింటూనే గట్టిగా నిట్టూర్చింది శంప. యుక్త వయసు దాటిన కల్పలత పైన కొందరి కన్ను పడింది. కుటుంబ నేపథ్యం వల్ల అవివాహితగానే మిగిలిపోయిన ఆమెను ఎలాగైనా లొంగదీసుకొని అనుభవించాలని కుట్ర పన్నారా కామాంధులు. ఆ దురుద్దేశంతోనే ఒకనాటి రాత్రి ఇంటిపైన దాడి చేసి ఆమెను ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే భాసురవర్మ సాహసం, అతడి తల్లి చెల్లెళ్ల ధైర్యం, కల్పలత తెగింపు ఇవన్నీ ఒకదానికొకటి తోడయ్యేసరికి వారిని గెలవలేక వచ్చిన వాళ్లంతా పలాయనం చిత్తగించారు.
జరిగిన ఈ ఘటనతో భీతిల్లిన భాసురవర్మ కుటుంబం సంఘటన జరిగిన నాటి రాత్రే ఊరు వదిలి వెళ్ళిపోయారో, ఎక్కడికి వెళ్లారో తెలియదు. ఇది జరిగిన విషయం. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా వారి ఆచూకీ ఎవ్వరికీ లభించలేదు చెప్పింది. ఆ కథంతా వింటూ మరోసారి గుండెలు పగిలేలా ఏడ్చింది విరాజిత. ఆమె రోదన చూస్తుంటే శంపకి జాలి కలిగింది. మీరు ఎంత రోధించినా భాసురవర్మని చూడలేరమ్మా. ఇకపై అతన్ని మర్చిపోవడం మీకే మంచిది. కనుక గుండె దిటవు చేసుకుని బయలుదేరండి. ఇంటికి వెళ్ళిపోదాం. ఆలస్యమైతే మళ్ళీ మాతామహి గారికి అనుమానం వస్తుంది జాలిగా చెప్పింది శంప. జరిగిన నిజం భరించలేనిది అయినా వాస్తవాన్ని అంగీకరించక తప్పదని తెలియడంతో తప్పనిసరి లేచింది విరాజిత. భాసురవర్మ లేని ఇంటిని వదిలి ప్రాణం లేని బొమ్మలా ముందుకు కదులుతున్న ఆమెను చూస్తుంటే శంప కడుపు తరుక్కుపోయింది. క్షమించు విరాజిత. ఐశ్వర్యవంతులైన కొందరు పెద్దల చేతిలో నా వంటి నిరుపేదలు కీలుబొమ్మలు. వారు ఆడమన్నట్టు ఆడాలి, పాడమన్నట్టు పాడాలి. వారు చెప్పమన్నట్టు కట్టుకథలనే అక్షరం పొల్లుపోకుండా అప్పజెప్పాలి. ఇప్పుడు నేను నీకు చెప్పింది కట్టుకథే. నన్ను క్షమించు మనసులోనే అనుకుంటూ నిస్సహాయంగా ఆమెని అనుసరించింది. నగరం నుంచి వచ్చినప్పుడు ఊరు చూడడానికి వెళ్లే ముందు విరాజితలో ఉన్న ఉత్సాహం తిరిగి వచ్చేటప్పటికీ లేకపోవడం చూసి అక్కడేం జరిగి ఉంటుందో గ్రహించగలిగింది సువర్ణవల్లి. తమ వంటి పెద్దలు ఏం చేసినా అదంతా పిన్నల శ్రేయస్సు కోసమే. కనుక ఇందులో బాధపడవలసింది ఏమీ లేదు. అది కాక విరాజితలోని ఈ బాధ మహా అయితే కొన్నాళ్ళు, ఆ తర్వాత తిరిగి ఆ మేధాస్థితికి వస్తుంది అనుకుంటూ తనకి తాను సర్ది చెప్పుకుంది. తన ప్రాణానికి ప్రాణమైన చెలికాడు భాసురవర్మ లేని చోట నిలవడం కష్టంగా తోచడంతో వెనువెంటనే తిరిగి నగరుకు చేరుకుంది విరాజిత. గలగల పారే సెలయేరులా త్రుళ్ళిపడుతూ వెళ్ళి లోకంలో ఉన్న నిరాశ నిస్పృహలన్నింటినీ మూటగట్టుకుని నెత్తిన పెట్టుకున్నట్టుగా తిరిగొచ్చిన విరాజితలోని మార్పును నవనీత మాత్రమే కాదు, భుజగభూషణ వర్మ కూడా పసిగట్టాడు. విరాజిత బాధ ఏమిటో తెలుసుకుని ఆమెకి స్వాంతన చేకూర్చాలి అని నవనీత అనుకుంటే, అక్కడ జరిగింది నాకనవసరం, కానీ నా ప్రేమతో నిన్ను లాలించి పాలించి మురిపించి నీ ముఖంలో నవ్వుల్ని పూయించే బాధ్యత మాత్రం నేటి నుంచి నేనే తీసుకుంటాను అని భుజగభూషణుడు నిర్ణయించుకున్నాడు. ఎవరి ఆలోచనలతోనూ నిమిత్తం లేకుండా కాలం ముందుకు సాగిపోతూనే ఉంది. విరాజిత ముఖంలో సంతోషాన్ని చూడాలని కంకణం కట్టుకున్నది మొదలు ఆమె మానసిక స్థితి మెరుగుపరచడానికి, ఆమెలోని విచారం తగ్గించడానికి చర్యల్ని ముమ్మరం చేశాడు భుజగభూషణ వర్మ. అందులోని మొదటి ప్రయత్నమే రోజు ఉదయం సాయంత్రం కొంత సమయం ఆమెని ఉద్యానవనంలో విహరింపజేయడం. మునుపైతే కాసేపు తోటలో విహరించి వచ్చేసరికి ఎంత బాధలో ఉన్నా సరే విరాజిత తన వేదన అంతటినీ మర్చిపోయేది. కానీ ఇప్పుడలా అవలేకపోతోంది. అందుకు కారణం భుజగభూషణుడే. ఆమె ఉద్యానవనంలో విహరిస్తున్నంతసేపు అతను పక్కనే ఉంటున్నాడు. అదేమంటే, నీ రక్షణ నా బాధ్యత. మునుపటిలా ఏ విషసర్పమో మళ్ళీ తటస్థపడితే, ఆ సందర్భంగా నీకేదైనా కీడు వాటిల్లితే ఆ నిర్లక్ష్యం నాది అవుతుంది. కనుక నా విధి నిర్వహణకి నువ్వు అడ్డుపడకు అంటూ చాలా బరువుగా బాధ్యతాయుతమైన మాటలు చెబుతున్నాడు అతను. వనంలో ఒంటరిగా విహరించడంలో ఉన్న ఆనందం అతను వెంట ఉండగా విహరించడంలో లేకపోవడంతో ఎంత ప్రయత్నించినా ఆమెకి మానసికోల్లాసం కలగట్లేదు. అందుకే మహల్లో ఉన్న ఉద్యానవనంలో ఉన్న ముఖంలో సంతోషం అన్నది లేకుండా ఎప్పుడూ ఒకేలా ఉంటోంది విరాజిత. ఇదంతా చూశాక తను ఎక్కడో తప్పటడుగు వేస్తున్నాడని గ్రహించుకున్న భుజగభూషణుడు రెండో ప్రయత్నంగా ఆమె నృత్య శిక్షణకు అంకురార్పణ చేశాడు. నాట్యాచారుల ఎంపిక పూర్తయిందని లలిత కళలకు సంబంధించిన అధికారుల నుంచి సమాచారం అందగానే ఆ వార్త వెంటనే విరాజితకి తెలియజేశాడు. ఆ మరుసటి రోజు నుంచే విరాజిత మహల్లో నాట్యం అభ్యసించేందుకు రంగం సిద్ధమైంది. ఉదయాన్నే పురోహితుడు వచ్చి ఆమె చేత గణపతి పూజ చేయించాడు. మహలు పండితులు నిర్ణయించిన ముహూర్త సమయానికంటే 2 గడియల ముందే నాట్య శిక్షకులు వచ్చి సమావేశ మందిరంలో నిరీక్షిస్తున్నారన్న వార్త చెవిన పడగానే నిరాసక్తంగానే లేచి నృత్య శిక్షణకు సిద్ధమై సమావేశ మందిరానికి బయలుదేరింది విరాజిత. ఆమె వెళ్లేసరికి మందిరం బయటే కనిపించాడు భుజగభూషణుడు. తన రాకకై వేచి చూస్తూ ఆలస్యం భరించలేనివాడిలా అసహనంగా అక్కడక్కడే పచార్లు చేస్తున్న అతగాడిని చూడగానే ఎందుకో తెలియదు గాని విరాజితలో ఒక రకమైన విసుగు చిరాకు కలిగాయి.
అంతలోనే అతడు తన ప్రాణదాత అన్న విషయం గుర్తు రావడంతో ముఖంలోనికి ఉబికి రాబోతున్న ఆ వ్యతిరేక భావాలను ఆఖరి క్షణంలో అతి కష్టం మీద అదుపు చేసుకుంది. అల్లంత దూరాన ఆమెను చూస్తూనే పచార్లు ఆపి పరుగులాంటి నడకతో ఆమెకి ఎదురేగాడు భుజగభూషణుడు. విరాజిత, వచ్చేశావా? రారా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఆతృతగా తనకి ఎదురొచ్చిన అతన్ని అదోలా చూసిందోసారి. బావా, నాట్యం నేర్చుకునేది నేను కదా, మరి నా కోసం ఇక్కడ మీరెందుకు వేచి ఉండటం? ఇలా చేస్తే మీ పరిపాలనా వ్యవహారాలు కుంటుపడవు. మాటల్లో నుంచి మెత్తదనాన్ని జారిపోనివ్వకుండా జాగ్రత్త పడుతూ సాధ్యమైనంత సౌమ్యంగా అంది. నిజమే అనుకో, కానీ ఇది నీకు తొలి రోజు కదా. నీకు నాట్య శిక్షణ ఇవ్వడానికి వచ్చిన గురువు కూడా కొత్తవారు. అందుచేత ముందుగా నేను మీ ఇరువురిని ఒకరికొకరిని సంధానపరచాలి. పైగా ఆ కొత్త గురువు నీకు ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారో నా కళ్ళారా చూడాలి. తృప్తిగా అనిపిస్తే సరి, లేకుంటే ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాలి. అందుకే ఇక్కడ నీకోసం వేచి ఉన్నది వివరించాడు. అతడి మాటలు వింటుంటే తనకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఆ బాధ్యతని నిర్వర్తించడానికి చేయవలసిన దాన్ని మించి చేస్తున్న భుజగభూషణుడి ఆతృత చూస్తుంటే దాన్ని కర్తవ్యపరాయణతగా భావించి అతన్ని గౌరవించాలో లేక దాన్ని అత్యుత్సాహంగా అనుకుని అతన్ని అసహించుకోవాలో అంతుపట్టలేదు ఆమెకి. ఏదేమైనా అతడి విచిత్ర మనస్తత్వం తనకి పూర్తిగా అర్థం కావడానికి ఇంకా కొన్నాళ్లు పడుతుంది కనుక ఈ లోపల తను అతన్ని అపార్థం చేసుకోకూడదు అని మాత్రం ఆ క్షణంలోనే నిశ్చయించుకుంది. కానీ తీయగా మాట్లాడుతున్న అతడు తేనె పూసిన కత్తేమోనని, చివరికి వెన్నుపోటు పొడవడం కోసమే శ్రేయోభిలాషలా నటిస్తున్నాడేమోనన్న అనుమానం మాత్రం ఆమెకి రాలేదు. విరాజితను ఎప్పుడూ నీడలా వెన్నంటి ఉండే నవనీతకి ఆ సందేహం కలిగింది. కానీ మనసులో ఉన్న ఆ మాటని పెదవులను దాటించే ధైర్యం ఆమెకి లేదు. కనుకనే పసిప్రాయపు విరాజితకి కుశ్చితం మనుషుల పోకడా తెలియకుండా పోయింది. పద వెడదాం, మరోమారు తీయగా శాసించి సమావేశ మందిరంలోనికి దారి తీశాడు భుజగభూషణ వర్మ. తల వంచుకుని మౌనంగా అతడి వెంట మందిరంలోనికి అడుగిడిన విరాజిత అక్కడ గురువుగా కూర్చొని తమ కోసం నిరీక్షిస్తున్న వ్యక్తిని గమనించి నిశ్చేష్టురాలైపోయింది. అది ఒక్క లిప్త కాలం మాత్రమే. మరుసటి క్షణమే తిరిగి స్పృహలోకి వచ్చింది. అసలిది కళా నిజమా అనుకుంటూ తనను తాను గిల్లి చూసుకుంది. గిచ్చుకున్న చోట నొప్పి పుట్టడంతో అది నిద్ర కాదని అర్థమైంది. మరి ఇదెలా సాధ్యం? ఎదురుగా కనపడుతున్న వ్యక్తిని చూస్తూ తనను తాను ప్రశ్నించుకుంది. బదులు దొరకలేదు. కానీ వీరే ఈ రోజు నుంచి నీకు నాట్యం నేర్పే గురువులు అన్న భుజగభూషణుడి స్వరం మాత్రం వినిపించింది. అతడి పరిచయ వాక్యాలు చెవికి చేరినా ఎదురుగా గురువుగా నిలబడిన వ్యక్తికి నమస్కరించాలన్న కర్తవ్యం మాత్రం స్ఫురణకు రాలేదు. అభివాదం చేయడం మర్చిపోయి కొయ్య బొమ్మలా నిలబడిపోయి కళ్ళప్పగించి చూస్తున్న విరాజితని గమనించి చప్పున స్పందించింది నవనీత. అమ్మా విరాజిత, గురువులకు అభివాదం చేయండి అంటూ హెచ్చరించింది. నవనీత హెచ్చరించాక గాని ఆమె ఇహంలోకి రాలేదు. వాస్తవంలోనికి వస్తూనే గబుక్కున 2 చేతులు జోడించింది. ఈవిడ పేరు మేఘమాల ఆమెను చూపుతూ చెప్పాడు భుజగభూషణ వర్మ. ఆ పేరు వింటూనే నొసలు ముడేసింది విరాజిత. ఆ ముడిలో అంతర్లీనంగా అసలు పేరు మరుగుపరిచి మారుపేరు చెబుతున్నారేమిటి అన్న శంక. మేఘమాల మనసులో అనుకోవలసిన మాటని ఇక ఉండబట్టలేక పైకే అనేసింది. ఆ మాటకి చివాలున తలెత్తి చురుగ్గా విరాజిత వైపు చూసింది మేఘమాలగా పరిచయం చేయబడిన ఆమె. ఆ చూపుల్లో ఎన్నెన్నో నిగూఢ సందేశాలు. కొన్ని అర్థమయ్యాయి, ఇంకొన్ని అర్థం కాలేదు. అవును, ఆవిడ పేరు మేఘమాలే. కూచిపూడి, భరతనాట్యం ఆదిగా గల పలు రకాల నృత్య రీతులలో నిష్ణాతురాలు. నాట్యం నేర్పేందుకు ఇలాంటి గురువు దొరకడం నిజంగా నీ అదృష్టం ప్రశంసగా అన్నాడు. ఆ అనడంలో నీకింత అదృష్టం దక్కడానికి పరోక్షంగా నేనే కారణం సుమా అన్న అర్థం కూడా ధ్వనించింది. భుజగభూషణ వర్మ మాటల్లోని భావం అవగతం అవగానే ఒక్కోసారి మదికి నచ్చిన వాటిని దక్కించుకోవాలంటే వాటికి సమాంతరంగా మనసుకు నచ్చని వాటిని కూడా నెత్తికి ఎక్కించుకోవాల్సిందే తప్పదు అనిపించడంతో చప్పున యథాస్థితికి వచ్చింది విరాజిత. నిజంగా మీరే కనుక లేకుంటే నాకీ అదృష్టం దక్కేదే కాదు. ఈ గొప్పదనం మొత్తం మీదే సుమా అంది అతడి ముందు తల వంచి వినయంగా నమస్కరిస్తూ.
ఆ తర్వాత ఏం జరగబోతోంది? మేఘమాలగా వచ్చిన ఆ నాట్యాచారిణి ఎవరు? ఇప్పటికైనా విరాజితకి బాసురవర్మ ఆచూకీ లభించబోతోందా? తెలియాలంటే తరువాతి భాగం వరకు ఎదురు చూడాల్సిందే. కథ కొనసాగుతుందండి. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.